నేర్చుకోవడం కోసం అనుమతిస్తాడు అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అనమాట. మరి నేను వాక్యము ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటాను. పోయిన సంవత్సరము మా హస్బెండ్ కూడా ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ కంప్లీట్ చేయాలి మనీతో పాటు అని ఒక నిర్ణయం తీసుకుని ఆయన కూడా నాతో పాటు కలిసి బైబిల్ చదవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. కంప్లీట్ చేశాను కూడా. దేవుడికి స్తోత్రం. ఇద్దరం కలిసి చేసే పనులు చాలా తక్కువ, అయితే ప్రభువులో మరీ తక్కువగా ఉంటాయన్నమాట. ఒకళ్ళ ఇష్టం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇష్టం ఇంకొక రకంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఇద్దరికి ఒక చక్కని సమయం కలుగజేసి ఇద్దరం ఒక మాట అనుకున్నాం అనమాట. మార్నింగ్ ఇన్ని చాప్టర్స్ చదవాలి, నైట్ పడుకునేటప్పుడు ఇన్ని చాప్టర్స్ చదవాలి, ఒకవేళ మధ్యాహ్నం సమయం ఉన్నప్పుడు ఇన్ని చాప్టర్స్ చదవాలి అని అట్లా నిర్ణయం తీసుకున్నాం. స్టార్టింగ్లో అయితే జెనసిస్ ఆదికాండం ఒక్క రోజులో కంప్లీట్ చేశాను. ఇద్దరు 50 అధ్యాయాలు ఒక్క రోజులోనే కంప్లీట్ చేసాం. దాని తర్వాత నెమ్మదిగా ఇంకా కొంచెం సమయం తీసుకొని ఒక్కొక్క రోజు సమయం కుదురుతుంది, ఒక్కొక్క రోజు సమయం కుదరట్లేదు. అయినప్పటికీ మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని ఎదుట మనం అది నిర్ణయం తీసుకున్నాం, మనుషుల ఎదుట కాదు. కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము రోజు జ్ఞాపకం చేసుకుని పడుకునేటప్పుడు ఎలాగో కలిసి ప్రార్థన చేసుకుని పడుకుంటాం. కాబట్టి అయ్యో ఈరోజు అలసిపోయాము, ఇవాళ కలిసి చదువుకోలేకపోయాము అనుకుంటూ బాధపడేవాళ్ళు. నెక్స్ట్ డే దాన్ని సరి చేసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా దేవుడు చక్కగా ఇద్దరం కలిసి వాక్యం చదవడానికి సహాయం చేశాడు. నేను బాధలో ఉన్నప్పుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక వాగ్దానం మాత్రం నేను చదివి మీకు వినిపిస్తాను. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము మొదట 2-3 వచనాలు చదువుతాను. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణు తెచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఎలాంటి వారి మధ్య నేను పడుకుని ఉన్నానంటే, నాకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట జీవితంలో. ఒక మంచి రాయల్ లైఫ్ని మేము లీడ్ చేస్తూ వచ్చాం, కానీ ఇలాంటి సిట్యుయేషన్ మా జీవితంలో మేము ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. అలాంటివి ఫేస్ చేయడానికి ఆ రోజు నా పరిస్థితి ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళు చూశారు కన్నులారా. మరి ఇన్ని సంవత్సరాలు అంటే దగ్గర సంవత్సరంన్నర పాటు ప్రతి దినము ఏదన్నా బెల్ మోగుతుందంటే గుండె దాడ వచ్చేస్తుంది, ఏదన్నా కారు వచ్చిందంటే గుండె దాడ. అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ భయాన్ని, ఒకలాంటి ఆందోళనని, ఇక అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ మామూలు వాళ్ళకి తెలియదు అనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నమాట. దేవుడు మనకి ఎన్నో వేల వాగ్దానాలు బైబిల్ గ్రంథం నిండా రాసి పెట్టి ఉంచాడు. మనం ఏదో 31st నైట్ని ఒక వాగ్దానం తీసుకుంటాం, కానీ అదొకటే మనకి సరిపోదు. అది తీసుకోవడం మంచిదే కాదంటలేదు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ మనం సంగ్రహించుకోవాలన్నమాట. 6వ వచనంలో ఏముంటుందంటే, నా అడుగులు చిక్కించుకునేటకే వారు వలయండిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. అదే జరిగిందనమాట. వారు ఏదైతే గుంట త్రవ్వారో ఆ గుంటలో వాళ్ళే పడినట్లుగా నేను కన్నులారా చూశాను అనమాట. దేవుడు ఇప్పుడు ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని మా గృహంలో ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి ఇటు సంతోషము, సమాధానము సాతాను ఎప్పుడు మన మీద టార్గెట్ చేస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డల మీదే మరి ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క సాతాను దాడికి ఎక్కడ గురి కాకుండా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, ఆత్మీయంగా మేము ఇంకనూ ప్రభువులో ఎదుగునట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్, మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రభువులో చాలా చక్కగా ఎదిగారన్నమాట. జీసస్లో వర్షిప్ మినిస్ట్రీ ద్వారా అలాగా కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి వాక్యం ధ్యానించుకోవడం, కలిసి పాటలు పాడుకోవడం, కలిసి దేవుని సన్నిధిలో ఆనందించడం. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకెక్కువగా మేము ప్రభువులో గడిపినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. ఆమేన్.